పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో మహర్షి వ్యాసుడు అర్జునునికి హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు చేయమని ఉపదేశించాడు. తన సహోదరులను రక్షించడానికి దివ్యాస్త్రాలు అవసరమని భావించిన అర్జునుడు హిమాలయాల్లోని ఇంద్రకీల పర్వతానికి బయలుదేరాడు. అక్కడ అతడు కఠిన తపస్సు ప్రారంభించాడు. అర్జునుని సంకల్పాన్ని పరీక్షించడానికి దేవేంద్రుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. కాని అర్జునుడు తన నిర్ణయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జునుడి భక్తికి సంతోషించిన ఇంద్రుడు పరమశివుని ఆరాధించమని సూచించాడు. ఒకరోజు అర్జునుడు తపస్సులో ఉండగా ఒక క్రూరమైన అడవి పంది అతనిపై దాడి చేయడానికి వచ్చింది. అదే సమయంలో ఒక వేటగాడు కూడా ఆ పందిపై బాణం సంధించాడు. ఆ పందిని ఎవరు చంపారనే విషయంపై ఇద్దరి మధ్య వాదన మొదలైంది. ఆ వాదన యుద్ధంగా మారింది. అర్జునుడు తన శక్తివంచన లేకుండా యుద్ధం చేశాడు. కాని ఆ వేటగాడిని ఓడించలేకపోయాడు. చివరకు అర్జునుడు ఆశ్చర్యంతో గ్రహించాడు. ఆ వేటగాడు మరెవరో కాదు, స్వయంగా పరమశివుడే. అర్జునుడి భక్తి, ధైర్యానికి సంతోషించిన పరమశివుడు అతనికి మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. అనంతరం దేవతలందరూ ప్రత్యక్షమే అర్జునునికి అనేక దివ్యాస్త్రాలను అనుగ్రహించారు. ఇలా అర్జునుడు మహాభారత యుద్ధానికి సిద్ధమయ్యాడు.